ఇప్పుడు ఏపీ చూసుకుంటే ఏపీలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? సో అటు అలయన్స్ ఉంది, ఎన్డీఏ అలయన్స్ ఉంది, బీజేపీ అండ్ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, వీళ్ళందరూ అలయన్స్లో ఉన్నారు. సో ఇటు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి మూడోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారా? సో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? అసలు కూటమి గెలవబోతుందా? సో ఈసారి అయితే మూడోసారి సో జగన్ గెలిస్తే ముఖ్యమంత్రిగా. కానీ చాలా సస్పెన్స్తో హోరాహోరీగా ఎలక్షన్స్ అయితే జరిగినట్టు తెలుస్తూ ఉంది. సో ఎవరు గెలవబోతున్నారు? తెలుగుదేశం పార్టీ, అటు మన జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, సో ఈ మూడు పార్టీలు, అలాగే కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల గారు అధ్యక్షతన వహిస్తున్నారు. వైఎస్ షర్మిల 4 పార్టీలు కలిపి జగన్ పైన దాడి చేసే రాజకీయ దాడి చేశారు. సో ఈ దాడిలో జగన్ మరి గెలిచేనా, మరి ఏం జరగబోతుందో అనేది మస్తాన్ గారి మాటల్లో చూద్దాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రధాన సామాజిక వర్గమైనటువంటి కాపు సామాజిక వర్గ మద్దతుతో ఉన్నటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమిలో చేరడంతో తెలుగుదేశం పార్టీ కూటమికి గత ఏడాది కంటే ఓటు శాతం, అలాగే కార్యకర్తల యొక్క సంఖ్య, బలం పెరగడం మనం అందరం చూసాం. హోరాహోరీగా జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేను కొన్ని ముఖ్య నియోజకవర్గాల్లో గెలుపోవడం పరిస్థితి మీకు వివరిస్తాను. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అలయన్స్ లో భాగంగా 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంటు స్థానాలని తీసుకోవడం జరిగింది. ఆ పార్లమెంటు స్థానాల్లో ఒకటి నర్సాపురం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, అలాగే అనకాపల్లి నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇద్దరు సునాయాసంగా పార్లమెంటుకు గెలవబోతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు రాజమండ్రి నియోజకవర్గంలో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఫలితం 15-20 వేల మధ్యలో ఉండే అవకాశం ఉంది. గెలుపుకి ఓటమికి సమాన అవకాశాలు అక్కడ ఉండేటువంటి పరిస్థితి. అలాగే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట నుండి పోటీ చేస్తున్నారు. వారు ఈసారి ఎన్నికల్లో ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ పోటీ చేసినటువంటి శాసనసభ నియోజకవర్గాల్లో కృష్ణా జిల్లా ఇప్పటి విజయవాడ నగరంలోని విజయవాడ పశ్చిమ నుండి పోటీ చేసినటువంటి సుజనా చౌదరి గారు మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నారు. కైకలూరు నుండి పోటీ చేసినటువంటి మాజీ మంత్రి శ్రీ కామినేని శ్రీనివాస్ గారు గెలవబోతా ఉన్నారు. అలాగే విశాఖపట్నం నార్త్ నుండి పోటీ చేసినటువంటి విష్ణు కుమార్ రాజు గారు కూడా గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. వారికి కూడా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత జనసేన 21 స్థానాలు పొందినటువంటి జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో వాళ్ళు పోటీ చేయడం జరిగింది. జనసేన 2 పార్లమెంటు స్థానాల్లో గెలవబోతా ఉంది. అలాగే అసెంబ్లీ స్థానాల్లో పిఠాపురం నుండి పోటీ చేసినటువంటి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. సో ఇది నిజంగా చాలా మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. గతంలో కూడా జనసేన పార్టీ నుంచి ఒక్క సీటు కూడా రాకపోవడం జనసేన పార్టీకి చాలా నిరాశ చెందింది. సో కూటమిలో భాగంగా సో 2 పార్లమెంటు స్థానాలు, అలాగే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు. సో వాళ్ళ అభిమానులకి పండగనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నారో ఆమె ఒకవేళ పిఠాపురం నుంచి గెలిస్తే కనుక ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా మస్తాన్ గారు చెప్తా ఉన్నారు. సో మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. గుంటూరు జిల్లా తెనాలి నుండి గెలవబోతా ఉన్నారు. తర్వాత తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. సో మాజీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సో ఈసారి గెలవబోతున్నారు కుప్పం నుంచి. సో భారీ మెజారిటీతో కూడా గెలవబోతున్నారు.
సో మరి ఇదేమన్నా సూచకం అయ్యే అవకాశం ఉందా? అటు పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు, ఇటు చంద్రబాబు గెలవబోతున్నాడు. సో మరి ఏం జరగబోతుంది చూద్దాం. మరి తనయుడు మాజీ మంత్రి శ్రీ నారా లోకేష్ మంగళగిరి నుండి గెలవబోతా ఉన్నారు. సో నారా లోకేష్ కూడా గెలవబోతున్నారంట. సో వీళ్ళు ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ గెలిచే కూటమిలో ప్రధాన నాయకులు ఎవరు ఉన్నారో అటు పవన్ కళ్యాణ్, ఇటు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా గెలుస్తారని చెప్తా ఉన్నారు. హిందూపురం నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నారు. ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ముఖ్య నాయకుల విషయాన్ని చూసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మంత్రివర్గంలో అనేక మంది మంత్రివర్గ సభ్యులు తీవ్రమైనటువంటి పోటీ ఎదుర్కొంటున్నారు. కొంతమంది ఓటమి చవిచూడబోతా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. సో జగన్ పులివెందుల నుంచి అయితే గెలవబోతున్నాడు భారీ మెజారిటీతో. సో ఇక్కడ తెలంగాణలో లాస్ట్ జరిగిన 2023లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో సో ఏదైతే సీనియర్ అంటే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో సో వాళ్ళకి కేసీఆర్ ఇచ్చిండు, మళ్ళీ సీట్లు ఇచ్చిండు. సో చాలా వ్యతిరేకత ఉంది అని తెలిసినా కూడా వాళ్ళకే సీట్లు ఇవ్వడం జరిగింది. సో అయినా సేమ్ అలాగే జగన్ కూడా మరి కొంతమంది సిట్టింగ్లకు ఇచ్చిండు, కొంతమంది వేరే వాళ్ళకి ఇచ్చిండు. కానీ పెద్ద ఎత్తున పోటీ, హోరాహోరీ పోటీ అయితే ఉంది అని చెప్తా ఉన్నారు. గెలిచే ఛాన్స్ అటు ఇటుగానే ఉంది అని. అంటే సీనియర్ ఇప్పుడు ఎవరైతే మంత్రులు ఉన్నారో సో అక్కడ క్యాబినెట్లో మంత్రులు ఎవరైతే ఉన్నారో సీనియర్ మంత్రులు కావచ్చు, కింద క్యాబినెట్ వ్యవస్థకు సంబంధించిన ప్రభుత్వ విప్పులు కావచ్చు, ఎవరైతే మెయిన్గా ఉన్నారో వాళ్ళందరూ సో గట్టి పోటీని ఎదుర్కొంటా ఉన్నారు. సో కొంతమంది ఓడిపోబోతున్నారు అని చెప్పి కూడా సంచలన కామెంట్స్ అయితే చేశారు. అలాగే అప్పలరాజు గారు ప్రస్తుత మంత్రి పలాస నుండి ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే ధర్మాన ప్రసాదరావు గారు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వారు గట్టి పోటీ ఎదుర్కోబోతున్నారు. నేను ఎక్కడైతే గట్టి పోటీ అని సంబోధిస్తానో అక్కడ మా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఏదైతే ఉంటుందో +/- 3% లోబడి ఫలితం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి +/- 3% ఉన్న దగ్గర నేను గట్టి పోటీ అని సంబోధించడం జరుగుతుంది. అలాగే పీడిక రాజన్న గారు సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందబోతా ఉన్నారు. అలాగే బొత్స సత్యనారాయణ గారు ప్రస్తుత మంత్రి, మాజీ పిసిసి అధ్యక్షులు, చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో గెలుపొందబోతా ఉన్నారు. వారు ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే చెల్లిపోయిన వేణుగోపాల్ గారు రాజమండ్రి ఏరియా నుండి ప్రాతినిధ్యం ఉన్నది. శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సీనియర్ మంత్రి, పార్లమెంటు నర్సరావుపేట పార్లమెంటులో ఫలితం కేవలం 2 లేదా 3%. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 నుండి 17 పార్లమెంటు స్థానాలను గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం కూటమి 47.68 ఓట్ల శాతాన్ని సాధించి 10 నుండి 12 పార్లమెంటు స్థానాల్ని గెలవనున్నది. 4.03% ఓట్లు కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీలకు లభించినాయి. ఏ పార్టీ కూడా ఇంకా వేరే పార్టీలకు సీట్లు లభించేటువంటి అవకాశం లేదు. కడప పార్లమెంటు నుండి పోటీ చేసినటువంటి శ్రీమతి షర్మిల గారు అక్కడ గణనీయమైనటువంటి ఓట్లు పొందుతున్నప్పటికీ అక్కడ గెలిచే పరిస్థితి లేదు. వారికి అక్కడ డిపాజిట్ కూడా పట్టేటువంటి పరిస్థితి లేదు. సో ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సెగ్మెంట్లో వైఎస్ఆర్సీపీకి 15 సీట్లు 16 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే టీడీపీకి కూడా 12 నుంచి 14 సీట్లు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. గట్టి పోటీ అయితే ఉంది. ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తా అనేది ఎగ్జాక్ట్ పోల్స్లో మనం చూడొచ్చు. ఆవిడ సుమారు 12% ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ సుమారుగా 3% ఓట్లు పార్లమెంటు స్థానాల్లో చీల్చిన కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలసినటువంటి మరో 3 స్థానాల్ని కోల్పోతా ఉంది. అయినప్పటికీ ఎన్డీఏ కూటమి కంటే కూడా 2-3 పార్లమెంటు స్థానాలను అధికంగా సాధించబోతా ఉంది. సుమారుగా 13 నుండి 15 స్థానాలు వైఎస్ఆర్సీపీ,
10 నుండి 12 స్థానాలు టీడీపీ కూటమి సాధించబోతా ఉంది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగినటువంటి జరిగినటువంటి ఎన్నికల యొక్క ఫలితాలు జూన్ 4వ తేదీ స్థానాల్లో గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి 47.55% ఓట్లను సాధించి కేవలం 71 సంక్షేమ కార్యక్రమాలు, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కారణంగా బీసీలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి ఓట్లు సాధించింది. ఈ విధంగా తనకున్నటువంటి ఓటు బ్యాంకును కాపాడుకుంటూ కొత్తగా బీసీలలో ఓటు బ్యాంకుని చేర్చడం ద్వారా, మహిళల్లో తన ఓటు బ్యాంకును పెంచుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తిరిగి రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో 49.41% ఓట్లను సాధించి 94 నుండి 104 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి 47.55% ఓట్లను సాధించి కేవలం 71 నుండి 81 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. ఇతర సో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ మళ్ళీ మూడోసారి అధికారంలోకి రాబోతుంది. దానికి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అమ్మ ఒడి కావచ్చు, సో ఇళ్ళ పట్టాలు ఇవ్వడం కావచ్చు, ఇలా చాలా కార్యక్రమాలు పేదలకి ఏవైతే విద్యా సంస్థ, హెల్త్ సంస్థ, వీటన్నిటికి కూడా పేద ప్రజలకు ప్రతి ఒక్కటి అందేలాగా చేసిండు. సో చాలా సంక్షేమ పథకాలు చేసిండు. సో అందువల్లనే మూడోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అలాగే వీళ్ళు ఏదైతే వైఎస్ఆర్సీపీ తీసుకున్న ప్రతి స్కీమ్ కూడా పేదలకు అందుబాటులో ఉండే స్కీమ్ తీసుకున్నారు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అలాగే ఓటు శాతం 49% సమ్ చేంజ్, 49.5 సంథింగ్ ఎంతో ఉంది, అటు ఇటు ఐఎమ్ విత్ నాట్ రాంగ్, ఒక 2-3% తేడాతో, మీన్స్ 49% ఏమో వైఎస్ఆర్సీపీకి, 46 or 47% తెలుగుదేశం కూటమికి ఉంది. సో అది ఎగ్జాక్ట్లీ ఫోన్లో మరి అటు ఇటు అయ్యే ఛాన్స్ అయితే ఉండబోతుంది అని కూడా అంటే చెప్పలేము, ఏం జరగబోతుంది అనేది ఎగ్జాక్ట్ ఫోన్లో తెలుస్తుంది కాబట్టి. సో గెలిచే అవకాశం అయితే వైఎస్ఆర్సీపీకి ఉంది. 95 నుంచి 104 సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయి. సో 70 నుంచి 80 సీట్లు కూటమికి వస్తాయని చెప్పి మస్తాన్ గారు చెప్తా ఉన్నారు. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ గతంలో ఉన్నట్టుగానే గతం కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఏవైతే పేద ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు ఏవైతే ఇంప్లిమెంట్ చేశారో అది మెయిన్ ఎజెండా. అలాగే బీసీ ఓట్లు ఎక్కువ, అంటే అంతకుముందు బీసీ ఓట్లు కొంచెం తక్కువ వచ్చేది. సో ఇప్పుడు ఈసారి బీసీ ఓట్లను కూడా లాక్కోవడం జరిగింది. బీసీలకు ఎందుకంటే స్కీమ్స్ ఇచ్చారు కాబట్టి బీసీ ఓట్లు కూడా వైఎస్ఆర్సీపీకి పడ్డాయి అని చెప్పేసి కూడా సో ఈ సర్వేలో తేలింది. సో ఇది మొత్తానికి మూడవసారి జగన్ గారు సీఎం అవబోతున్నారని చెప్పి చెప్పకనే చెప్తున్నారు మస్తాన్ గారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం సో రేపు కౌంటింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి మినిట్ టు మినిట్ అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. సో మీరు చూస్తూనే ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు మీరు ఏదైనా కంటెంట్ అనుకుంటే అది మాకు కింద కామెంట్ల రూపంలో చెప్పండి, మేము ఆ కంటెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. నేను మీ సతీష్, SNR టీవీ మీడియా.